తెలుగు గడ్డ మీద జనసేన పార్టీ ఇంకా ఫేమస్ కాలేదు. అందరికీ పవన్ కళ్యాణ్ పార్టీ అనేది ఒకటి ఉందని తెలుసు కానీ దాని పేరు జనసేన అని కూడా తెలియదా అంటే అవుననే చెప్పాలి. ప్రస్తుతం చేతిలో సినిమాలున్న ఒక సీనియర్ నటి కమ్ పొలిటికల్ లీడర్ను జనసేన పార్టీ గురించి అడిగిన ప్రశ్నకు ఆమె నుంచి వచ్చిన సమాధానం షాకింగ్గా ఉండటమే కాదు, కొత్త ఆసక్తిని రేపుతుంది. సహజ నటిగా పేరున్న జయసుధ సినిమా యాక్టరే కాదు, పొలిటీషియన్గా కూడా సుపరిచితురాలు. వైఎస్ బతుకున్న వేళ రెండుసార్లు సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించి ఒక దశలో మంత్రి అయ్యే అవకాశం ఉంటుందా అన్న ఆసక్తికర చర్చ కూడా సాగింది. నటిగా వెండితెర మీద ఆమెకు పడే మార్కులతో పోలిస్తే పొలిటీషియన్గా ఆమెకు తక్కువ మార్కులే పడతాయని చెప్పక తప్పదు. అలాంటి ఆమెను తాజాగా ఒక ఇంటర్వ్యూలో జనసేన పార్టీ గురించి ప్రశ్నిస్తూ మీరు జనసేన పార్టీలో చేరతారా అని ప్రశ్నించారు. దీనికి ఆమె బదులిస్తూ జనసేన పార్టీనా, ఎవరిది అని ఎదురు ప్రశ్న వేయడంతో నోట వెంట మాట రాని పరిస్థితి. ఇలాంటి సమాధానాన్ని ఏమాత్రం ఊహించని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి కాస్త డీటెయిల్స్ చెబుతూ పవన్ కళ్యాణ్ పార్టీ అని చెప్పడంతో ఆమె రియాక్ట్ అవుతూ పవన్ పార్టీ జనసేన అని తనకు తెలియదని, పవన్ కళ్యాణ్ పార్టీ అంటే తనకు తెలుస్తుందని వ్యాఖ్యానించారు. పవన్ ఆలోచనలు బాగున్నాయని, తాను అందరినీ సపోర్ట్ చేస్తానని చెప్పిన ఆమె పార్టీలో జాయిన్ అవుతారా అంటూ మళ్ళీ అడిగిన ప్రశ్నకు సమాధానం గతంలో కూడా చిరంజీవి పార్టీలో చేరతారా అని అడిగేవారు. 6 ఏళ్లకే ఆయన మా పార్టీలో చేరిపోయారంటూ ముక్తాయించారు. సీనియర్ నటి కమ్ రాజకీయ నేతకు కూడా పవన్ పార్టీ గురించి తెలియకపోవడం ఏమిటి? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా